ఎల్జీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మహిళలు ఉన్నట్లు గుర్తించిన రాజేంద్ర నగర్ పోలీసులు. గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు. నార్కట్పల్లి రామన్నపేట మండల కేంద్రంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. హాజరైన నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం. మోయిన్పల్లి గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం. హాజరైన మార్కెట్ చైర్మన్ జ్యోతి ఆల్వాల్ రెడ్డి. మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగిలించాడనే కారణంతో 9వ తరగతి బాలుని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టికొట్టిన యాజమాన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్యకు గోటితో ఇచ్చిన కోటి తలంబ్రాలు శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సమర్పణ. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి మొదటగా వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆ విత్తనాలకు పూజ చేసి వాటిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకంగా పంట పండించి ఆ పంట నుండి వచ్చిన 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందితో గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబ్రాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి 14వసారి దేవస్థానానికి అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమకర్త ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తెలియజేశారు. భద్రాచలం పురవీధులలో 108 మంది భక్తులతో ఊరేగింపుగా బయలుదేరి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు, హేమలత, నాగకుమారి, విజయ్ కుమార్, భాస్కర్, వెంకయ్య, భాస్కర్ రెడ్డి, సాయి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 14వ కోటి తలంబ్రాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి విత్తనాలు పూజ చేసి అవి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16/2లో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి 800 కేజీల ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబ్రాలు 14వసారి భద్రాచలం, 7వసారి వంటిమెట్ట, 3వసారి అయోధ్య రామచంద్రుడికి కూడా కోటి తలంబ్రాలను సమర్పించడం జరిగింది. రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క క్రతువుని ప్రారంభిస్తూ ఒక నామస్మరణ ద్వారానే మనిషిలో దివ్యమైన ఆలోచనలు సృష్టింపబడి మనిషి లోక కళ్యాణ కారకుడు అవుతాడనేటువంటి సద్భావంతో అందరి చేత రామతత్వ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కోటి తలంబ్రాల మహోత్సవంలో 45 రోజు శ్రమించి గోటితోటి ఒలిపించి గృహమునకు తిరిగి శ్రీరామనామమును ఉచ్చరించుతూ తలంబ్రాలను ఒలిపించి ఆంధ్రదేశంలోను, తెలంగాణ, భారతదేశము, ఆంధ్ర తేడా లేకుండా ప్రతి వారి చేత అక్షింతలను ఒలిపించి శ్రీరామచంద్రునికి భద్రాచలం తీసుకొచ్చి ఇవ్వడం చాలా మనోహరంగా ఉన్నది. ఈ విధముగా చేయడం వలన ఏమవుతుందంటే మనలో రామభక్తి పెరుగుతుంది, హిందుతత్వం పెరుగుతుంది. ఈ హిందుతత్వాన్ని పెంచడం వల్ల మనకి ఉండేటువంటి కల్మిషాలు అన్నీ పోయి అన్నదమ్ముల వలె జీవించి శ్రీరాముని యొక్క పాదమునందు చేరుటకు చాలా సులభమైన మార్గమే ఈ కోటి తలంబ్రాల మహోత్సవము. ఈ కోటి తలంబ్రాల మహోత్సవాన్ని అప్పారావు గారు స్టార్ట్ చేశారు. అప్పారావు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి భాస్కర్ గారికి, ఆయన దగ్గర నుంచి వెంగయ్య గారికి, ఆయన దగ్గర నుంచి బ్రహ్మారెడ్డి గారికి, అలాగే సాయి గారికి, అలాగే మొత్తం అంతా వ్యాపింపజేసి కష్టపడి ఇంచుమించుగా 2 నెలలు కష్టపడితే కానీ ఈ పని పూర్తి చేయడం కాదు. ఈ రామనామం పొందాలి అంటే అంత కష్టతరమైన పదము. ఆంజనేయమూర్తికి శ్రీరాముడు ఎంతటి వాడో అప్పారావు గారికి మేమందరూ కూడా అంతటి వాళ్ళమే.
కాబట్టి భగవత్ నామస్మరణము ప్రతి వారిలో కూడా రావాల్సిందిగా కోరుతూ ఈ శ్రీరాముని గోటి తలంబరాలను భద్రాచలంలో సమర్పించడము మాకు చాలా ఆనందంగా ఉన్నది. చాలా చాలా ముఖ్యమైన విషయం కూడా ప్రతి వారు గ్రహించాలని, హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ మీకందరికీ జై హింద్. శ్రీరామ్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకృష్ణ చైతన్య సేవా సంఘం వారి కోరుకుంట నుంచి మాకు వడ్లు పంపించడం జరుగుతుంది. ఆ వడ్లని కొన్ని జిల్లాలకి మేము పంపించి భక్తులతో ఒలిపిస్తాము. వడ్లు వలుపు రాముని పిలుపు అన్నట్టు ప్రతి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వడ్లను వలిసి నిష్టగా మాకు అందజేస్తారు. ఉగాది ముందు మేము ఉగాది నుంచి శ్రీరామనవమి లోపు ఈ తలంబ్రాల బియ్యం ఇక్కడికి తీసుకొచ్చి భద్రాచలం తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాము. పెళ్లి కాని పిల్లలు దీన్ని బాగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే చాలామందికి వివాహాలు జరిగినాయి ఈ కొన్ని సంవత్సరాల నుంచి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నల్గొండ జిల్లా చిట్యాల మండలం మున్సిపాలిటీ నార్గట్పల్లి రామన్నపేట మండల కేంద్రాల్లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరకల ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ సన్నబియ్యం కార్యక్రమంలో లబ్ధిదారులకు తనే స్వయంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందజేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర వ్యాప్తంగా మొదటగా మన జిల్లాలోనే ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, దేశంలో ఏ ప్రధాని ఏ రాష్ట్ర సీఎం చేయని పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని అన్నారు. సన్నబియ్యం పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున 5 మంది ఉంటే 30 కిలోల బియ్యం వస్తాయని, ఆ బియ్యం బయట మార్కెట్లో కిలో 40 రూపాయల చొప్పున 1200 రూపాయలు అవుతుందని, ఈ విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాప్రతినిధులు వచ్చిన మహిళా సోదరులందరూ కూడా ధనవంతులతో సహా మంచి పొజిషన్లో ఉండాలనే ఒక సదుద్దేశంతోనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటారు. పేదవాళ్ళకి ఇచ్చే రేషన్ బియ్యం, మనమేమో సన్న బియ్యం తిని పేదవాళ్ళకి దొడ్డు బియ్యం ఇవ్వటం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యమే తింటున్నారు. ఈ పేదవాళ్లకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉగాది నాడు ముఖ్యమంత్రి గారు అధికారిక లాంఛనాలతో ప్రారంభించి ఈరోజు నియోజకవర్గాల్లో నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ప్రారంభించి నియోజకవర్గాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దీని మూలంగా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యము బ్లాక్ మార్కెట్ జరగకుండా, బ్లాక్ దందా జరగకుండా ఒకమైనటువంటి బియ్యము, ప్రజలు తినేటువంటి బియ్యము, పేదవాళ్ళు ఉన్న వాళ్ళని తారతమ్యం లేకుండా అందరికీ సమానమైనటువంటి పద్ధతుల్లో బియ్యం ఇవ్వాలి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని భావించి ఈ ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేటువంటిది చాలా శుభసూచకం, ఆనందం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రం చేయని, ఈ దేశ ప్రధాని సైతం చేయనటువంటి ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 5 మంది ఒక కుటుంబ సభ్యులుంటే 5 ఆర్ల 30 కేజీల బియ్యం వాళ్ళకి అందుతూ ఉంది. ఆ 30 కేజీల బియ్యం బయట మార్కెట్లో కొనుక్కుంటే 1200 రూపాయలు అవుతుంది. ఆ 30 కేజీల బియ్యం ఈరోజు ఆ పేదవాళ్లకు వాడుకోవడానికి ఉపయోగంతో పాటు 1200 రూపాయలు వాళ్లకు మేలు చేసినట్టుగా అవుతాం. దీని మూలంగా కుటుంబానికి ఆర్థిక ఉపశమనం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం. ఇది గొప్ప కార్యక్రమం, దేశంలో చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. చరిత్రలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అనేటువంటి చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పేసి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సర 2025 సంవత్సరంలో 7వ తారీఖు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీఖు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. భక్తులందరూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. భక్తులందరికీ స్వామివారి సౌకర్యార్థం మే నెల నుంచి ప్రతి శుక్రవారం రోజున అభిషేకం సమయంలో గరుడ ప్రసాదం ఇస్తాం. వచ్చే ఏడాది మార్చి ప్రతి నెల ప్రతి శుక్రవారం భక్తులకు గరుడ ప్రసాదం ఇస్తామని పేర్కొన్నారు. నిత్య నిర్మల
చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో 7వ తారీఖు ఏప్రిల్ నుంచి ప్రారంభమై 14వ తారీఖు వరకు ఉత్సవాలు ఉంటాయి. ఈ ఏడాది గరుడ ప్రసాదం ఉత్సవం సమయంలో ఇచ్చే ప్రసాదం ఇవ్వడం లేదు. భక్తులందరూ దయచేసి పుకార్లను నమ్మకండి, వదంతులను నమ్మకండి, ఏదైనా విష ప్రచారాన్ని నమ్మకండి. ఈ ఏడాది బ్రహ్మోత్సవం సమయంలో ఇచ్చేటటువంటి గరుడ ప్రసాదం ఏప్రిల్ నెలలో ఇవ్వడం లేదు. భక్తులందరి సౌకర్యార్థం వారందరికీ కూడా అనుగ్రహించేటట్టుగా మే నెల నుంచి ప్రతి శుక్రవారం అభిషేకం ప్రసాదంగా గరుడ ప్రసాదం ఇస్తాము. అది మే నెల నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి నెల వరకు ప్రతి నెల ఇవ్వబోతున్నాము, ప్రతి శుక్రవారం ఇవ్వబోతున్నాము. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను భక్తులందరికీ, ఏప్రిల్ నెలలో సంతాన ప్రసాదం ఇవ్వడం లేదు. దయచేసి భక్తులందరూ పుకార్లని నమ్మకండి. ఆన్లైన్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ విషయాన్ని అందరూ కూడా పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను. టీవీ ఛానళ్ళు మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తున్నాను. భక్తుల సౌకర్యార్థం ఈ విషయాన్ని అన్ని విధాలుగా ప్రచారం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన బస్ కండక్టర్ ప్రసాద్ ఇటీవల కాలంలో ప్రమాదంలో మరణించగా వారి కుటుంబాన్ని ఖమ్మం రీజనల్ మేనేజర్ సాయిరాం, డిపో మేనేజర్ యు రాజలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. మృతుని కుటుంబ సభ్యులను సంస్థాపరంగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం కల్లూరు బస్టాండ్లో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్లను రీజనల్ మేనేజర్ సాయిరాం, సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజలక్ష్మి, ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ ప్రయాణికులకు అందించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, కంట్రోలర్ వెంకట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ మజ్జిగ అండ్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన ఓఆర్ఎస్ కూడా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో. సో చాలా సంతోషదాయకంగా సో అందరూ దాతలు ముందొచ్చి కల్లూరు పట్టణంలో ఇళ్ళవేళ ప్రయాణికుల కోసము ఇలా దాతలు ముందుకు వచ్చి ఇవన్నీ మజ్జిగ కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, అలానే వాటర్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ప్రయాణికులు ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలని అండ్ ఈ యొక్క దాతలు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జడ్చర్ల నియోజకవర్గం మిడ్చిల్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సన్నబియ్యం కార్యక్రమం బోయినపల్లి గ్రామంలో మార్కెట్ చైర్మన్ జ్యోతి అలవాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినేలానే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని, అదేవిధంగా అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్చర్ల జాతీయ మార్కెట్ కమిటీ చైర్మన్ తంగళ జ్యోతి ఆల్వాల్ రెడ్డి, ఎక్స్ జడ్చర్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గంట వంశీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ బంగారయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోదా కృష్ణ, ఆకుల విజయ్, మాజీ డిప్యూటీ సర్పంచ్ బంగారు కార్తిక్లు తదితరులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమం, ప్రజల ఆరోగ్యమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు పేదలకు వరమని సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్య దయానంద్ అన్నారు. సన్నబియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ రోజు సత్తుపల్లి పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్నబియ్యాన్ని అందించాలనే గొప్ప ఆలోచన సంకల్పంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టిందని అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
మన పేద ప్రజలు కూడా ధనవంతులు తినే అన్నమే తినాలి, ఆ రైస్ తోటి తినాలి, అందరూ సమానమే అని ఆలోచించి ఎంత ఆర్థికంగా ఎంత భారం పడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవాళ పేద ప్రజలందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ అనేది ఉగాది రోజు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా వారికి మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ, ఉద్యోగస్తులకి అందరికీ ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది, కరెంటు ఫ్రీ ఉంది 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ కూడా 500కి సబ్సిడీకి వస్తుంది. ఇంతేకాకుండా రైతులకైతే రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా వచ్చింది 5 ఎకరాల వరకు, ఇప్పటి వరకు ఇంకా మిగతా వాళ్ళకు కూడా పడుతుంది. అలాగే బోనస్ అనేది కూడా రైతులందరికీ ఎంతో లాభం చేకూరింది. 1 ఎకరాకి రైతుకి బోనస్ ద్వారా మరి 10 నుంచి 15,000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. అంటే ఒక్కొక్క రైతు 1,00,000 నుంచి 3 లక్షల వరకు కూడా వాళ్ళకి లాభం చేకూరింది. అవే కాకుండా రైతు దగ్గర మరి బియ్యం కొని అవి మిల్లు ఆడిచ్చి మళ్ళీ మనకి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారి. ఇది ఎంతో సాహసవంతమైన నిర్ణయం, ఎంతో చరిత్రాత్మకమైన నిర్ణయం కనుక సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల గారికి కూడా మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మన సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. భూమి నిజంగానే ప్రభుత్వానిదైతే దొంగల్లాగా రాత్రిపూట ఎందుకు వెళుతున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా, అక్కడ తీసుకో 400 ఎకరాలు, శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎందుకు మీకు తొందర ఉంది? ఎందుకు ఆ పిల్లల మాట కనీసం వాళ్ళ గొంతు నుంచి బయట రాకముందే ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేవా భూములు మీకు? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా. ఆడ ఉన్నది కదా భూమి, 400 కాకపోతే 1,400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు. పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువు గారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరేగట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన నీ గురువు ఎట్లా చెప్పిండో చంద్రబాబు నాయుడు, నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా. 40,000 ఎకరాలతో అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి అక్కడ రాదు 400 ఎకరాలు. ఎందుకు మధ్యరాత్రులు పోవాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత దారివే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాని ఇంట్లోకి వాడు బాజాప్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడెక్కి కిందకు పోవాలి? ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి? రాత్రిపూటనే మీరు పనిచేయాలనా? తాను శాంక్షన్ చేయించిన రోడ్లకు తనను పిలవకుండానే ఈరోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఆర్టీసీ కాలనీ డ్రైనేజీ ట్రంక్ లైన్ను ఎవరికీ చెప్పకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్లడం జరిగిందని వనస్థలిపురం కాంగ్రెస్ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వరరెడ్డి ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కనీసం ప్రజల మీద, నాయకుల మీద అభిమానం ఉంటే, ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకుని వచ్చి నువ్వు ఒక లారీ టెంకాయ కొట్టుకున్నా నేను మాట్లాడను అని అన్నారు. నేను ఇదే నా లెటర్ ప్యాడ్ మీద ఏడీ దగ్గర శాంక్షన్ చేయించిన మాట వాస్తవం కాదా? బహిరంగ చర్చకు రా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్లు ఒక్క పేపర్ ఉంటే ఒక్క లెటర్ ప్యాడ్ మీద చూపించినా నేను రాజకీయం నుండి తప్పుకుంటానని అన్నారు.
కానీ ఇప్పుడు మేము టీఆర్ఎస్ నాయకులకు కానీ ఎవరికైనా ఓ డివిజన్ అధ్యక్షులుగా మంత్రిబాబు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఎవరికైనా పనిచేస్తాము, పార్టీ మారమని చెప్పేది లేదు. కానీ ఒక ఎమ్మెల్యేగా నువ్వు మాత్రం ఖచ్చితంగా పిలుస్తావు. కానీ ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇష్యూ తీసుకొచ్చి కేసులు పెట్టించడం అది మంచి పద్ధతి కాదని మరోసారి చెప్తున్నాను. ఎందుకంటే కేసులు పెట్టించడం రెచ్చగొట్టడం మీకు తెలుసు, ఎందుకంటే దాంట్లో నేను ఒక బాధ్యత చెప్తున్నాను. మళ్ళా కూడా ఇస్తా కానీ ఫస్ట్ ఈరోజు గౌరవ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఎఫ్సిఐ కాలనీ ఆర్టీసీ కాలనీకి డ్రైనేజ్ యూజీడీ డ్రైన్ లైన్ 55 లక్షలకు ఎండి గారి దగ్గరికి వెళ్ళి నేను శాంక్షన్ తీసుకొస్తే పొద్దున వచ్చి ఎవరికి చెప్పకుండా దొంగలాగా టెంకాయ కొట్టుకుపోయినట్టు సుధీర్ రెడ్డి, నీకు ఈ రోజన్నా కనీసం ప్రజల మీద నాయకుల మీద ఖచ్చితంగా అభిమానం ఉంటే, ఏ మాత్రం ప్రజాస్వామ్యం మీద అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యమైన నమ్మకం ఉంటే నువ్వు నాలాగా ఒక లెటర్ తీసుకొచ్చి చూపించి నువ్వు ఒక లారీ టెంకాయలు కొట్టుకున్నా నేను మాట్లాడనని విజ్ఞత వదిలేస్తున్నా. ఈరోజు చెప్తున్నా, నువ్వు కొట్టిన టెంకాయ నువ్వు ఏదైతే పని స్థాపించినావు టెంకాయ కొట్టినావని నేను మళ్ళా పోయి కొట్టను, నీలాగా చిల్లర శాస్త్రాలు చేయను. నేను ఇగో ఇదే లెటర్ ప్యాడ్ మీద నా లెటర్ ప్యాడ్ మీద ఎండి దగ్గర శాంక్షన్ చేపించిన మాట వాస్తవా కదా, బహిరంగ చర్చగరా. ఒకవేళ నువ్వు శాంక్షన్ చేయించినట్టు, నువ్వు టెంకాయ కొట్టిన డ్రైనేజ్ లైన్ నువ్వు శాంక్షన్ చేయించినట్టు ఒక పేపర్ చూపి నా రాజకీయాలన్నింటి తప్పుకుంటా. నీకు డబ్బులు ఇస్తే ఎక్కువ మొత్తంలో సౌదీ కరెన్సీ ఇస్తానని ఆశ చూపి ఒక వ్యక్తి నుండి 2,80,000 రూపాయలు తీసుకుని చేతిలో పేపర్ కట్టలు పెట్టి బురిడి కొట్టించి ఉడాయించిన దూడంగులు. ఇండియన్ కరెన్సీ ఇస్తే 6.5 లక్షల విలువ చేసే సౌదీ కరెన్సీ ఇస్తామంటూ మాయమాటలతో మహమ్మద్ హైమద్ అనే వ్యక్తి వద్ద 28,000 రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు హైదరాబాద్ కార్వాన్కు చెందిన మహమ్మద్ హైమద్ అనే వ్యక్తికి కార్వాన్లో కర్చీఫ్లో అమ్ముకునే వ్యక్తి మంగళవారం పరిచయం అయ్యాడు. తన వద్ద సౌదీకి చెందిన 50 రూపాయల నోట్ల బండల్స్ 14 ఉన్నాయని, వాటి విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 7 లక్షల రూపాయల వరకు ఉంటుందని మహమ్మద్ హైమద్కి మాయమాటలు చెప్పి నిజమైన 50 రూపాయల నోటు ఉన్న సౌదీ కరెన్సీని చూపించాడు. मेरा नाम मोहम्मद अहमद है, मैं कारवान में रहता हूँ। कल 12 बजे मेरे को दस्ती बेचने वाला 50 की नोट करेंसी बता के बोला, फिर मेरे को यहाँ पर 8 बजे फ़ोन करता हूँ, बोला सुबह 8 बजे फ़ोन किया करके बोला करेंसी ज़्यादा है मेरे पास। फिर मैं 8 बजे वहाँ से निकला, कारवान से निकल के पुल को आया थे 9 बजे। फिर उसको फ़ोन किया, मैं फ़ोन करा तो बोला 261 पे आओ बोल के, पहले नंबर पे आओ बोला। फिर मैं इधर आया बाद में गली में लग गया, ले आके करेंसी बताया मेरे को, मैं पूरे होना पैसे मेरे को 2,80,000 पूरे पैसे होना, 3 लाख रुपए होना बोल के बोला। तो बोला तो अमाउंट नहीं है मेरे पास, बोला तो नहीं पूरे पैसे लेके आओ बोल के। फिर मैं घर को गया, मैं घर को जाके फिर मैं क्या करा अमाउंट फिर ले लेके 3 लाख रुपए ले लेके आया। ले लेके बाद में उसको 280 दिया, 280 दे दिया। मेरी बच्ची का पैसा शादी का जमा के रखा था, थोड़ा नॉलेज के लिए मैं क्या करा करेंसी लेके करेंसी पलटा लूँगा बोल के सोचा था सर में, मेरे से गलती हो गई। वो गली में जाके वो पैसे ले लिया उन्हें। फिर बाद में क्या करा पेपर्स का वो दे दिया मेरे को, ये पेपर्स ये दस्ती में लपटे हुए पूरे। ये जो है ये साबुन बीच में था पूरा, और ये 3-4 दस्तियों में लपटे हुए, 3-4 दस्ती में लपटे हुए थे पूरे पेपर। करेंसी समझ के मैं गाड़ी के पास जाके खोले बाद में एक पेपर दिखाने का मैं PS को आया, PS को आके कंप्लेंट दिया। फिर मैं अब PS को आके कंप्लेंट दिया तो यहाँ छूँ मैं अभी मीडिया वाले थोड़ा कॉपरेट कर रहा है, मेरे को थोड़ा जल्द से जल्द मिल गया तो अच्छा है मेरा अमाउंट। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగలించారనే కారణంతో 9వ తరగతి బాలుడిని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మంచాల రోడ్లో ఉన్న మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగతనం చేశారనే కారణంతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాలుడిని చితకబాదారు. నల్గొండ జిల్లా పెదవూర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన ఆరూరి శివ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలోని MG
పీటీసీ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ రోజు స్కూల్ నుండి ఎవరికి చెప్పుకున్న ఇబ్రహీంపట్నంలోని మెగా డిమార్ట్కి మధ్యాహ్నం వెళ్లాడు. అక్కడ బాలుడు ఒక చాక్లెట్ దొంగిలించాడని గమనించిన మెగా డిమార్ట్ యాజమాన్యం సిబ్బంది 4 మధ్యాహ్నం నుండి రూమ్లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది కారం వేయడం, అదేవిధంగా సాల్ట్ వేయడం, ఒకవేళ కారం సాల్ట్ మింగకపోతే కింద వేస్తే అది నీతో తినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది. అది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ షాప్ మీద గతంలో ఇక్కడ వచ్చిన తెలిసిన ఆ షాప్లో ఎంతమంది కూడా చాలా ఇట్లా కొట్టాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ మీద మెగా డిమార్ట్ లేదు ఐటమ్ కొని ఐటమ్ తప్పు ఉంది, ఇది నకిలీ అని కలిపి ఇది ఫాల్స్ ఉంది, ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను, ఇష్టమైనట్టు ఏం చేసుకో అని చెప్పేసి వచ్చే భయబాధ గురి చేస్తామని తెలిసింది. అది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద ఎవరు దాడి చేసారో వారిపైన కఠిన చర్య తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ చైర్మన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి 9వ తరగతి అబ్బాయి మధ్యాహ్నం సమయంలో ఇబ్రాహీంపట్నం వచ్చి మెగా డిమార్ట్ అనే షాపు లోపల వెళ్ళి తెలియక చిన్న పిల్లగాడు ఒక 5 రూపాయల చాక్లెట్ తీసుకుంటే ఆ చాక్లెట్ తీసుకున్నందుకు ఆ షాప్ యజమానులు ఆ చాక్లెట్ తీసుకున్నందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 7 గంటల వరకు అబ్బాయిని అతి పాశవికంగా సైకోతోటి కొట్టడం జరిగింది. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు మానవత్వము లోపించిపోయింది. నిజంగా అసలు మానవ మృగాల అని అర్థం కాకుండా పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న అబ్బాయి 9th క్లాస్ చదువుకున్న అబ్బాయిని ఆ మెగా డిమార్ట్ సంబంధించిన యజమానులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా 4-5 కలిసి ఆ పిల్లగాడిని అబ్బాయిని లోపడేసి నేను వద్దండి, నన్ను క్షమించండి, నా తప్పైందని ఒప్పుకో అంటున్నా కూడా ఏం పేరు శివ. ఏ క్లాస్ చదువుతున్నా? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్కి వెళ్ళి బయటకు వచ్చాను సార్ వాళ్ళకి చెప్పకుండా. వచ్చి డిమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా, వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ తీసుకొని అక్క చూసింది, ఏం పెట్టుకున్నావు రా చాక్లెట్ అక్క అని చెప్పి ఇసోట్ పనులు చేశారు అది అని అక్క ఇచ్చింది. తిప్పలేదు దాన్ని ఇంకా అలా పడేసి బయటకు వస్తున్నాయి ఏడ్చుకుంటా. బయటకు వస్తే ఒక అన్న వచ్చింది, లోపల గుంజుకుపోయాడు. చిన్న రూమ్ లా ఉంటుంది, కింద పైన అది ఉంది, కింద ఒక రూమ్ లా ఉంది. ఆ రూమ్ లాగా తీసుకుపోయాడు. ఏం చేసినావు రా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే లంచోడికి ఏమి దొంగతా చేసినావు అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టగా బస్సాలు ఉన్నాయి, బస్సాలు ఇంకా కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను, నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చాను చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్, నేను సాగరింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు కానీ అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టిరు. నేను చెప్పాలి. లాస్ట్కి ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తారు ఏదో ఒకటి చెప్పి. అక్కుంది కాబట్టి బతుకున్నాడు, లేదంటే సస్తా అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అయితే జోలా మిర్చి అండి ఏదో చిప్స్ లాంటివి. నాకు తెలియక తింటావా చిప్స్ తింటావా అని అడిగారు. తింటానా థ్యాంక్స్ అన్న తెలియక. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మంది మహిళలు ఉన్నట్టు గుర్తించిన రాజేంద్ర నగర్ పోలీసులు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు. 115, 2, 127, 324, 325, 351, 191 రెడ్ విత్ 62/2 కింద కేసులు నమోదు. 5 మంది మహిళలను అరెస్టు చేసిన కాప్స్, మరో 40 మందిని గాలిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు. వివాహేతర సంబంధం కారణంగా పిల్లల్ని చంపేయాలని ప్లాన్ చేసిన రజిత. ఇటీవల 10th క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీలో స్నేహితుడితో రజితకు ఏర్పడ్డ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఘాతుకానికి పాల్పడ్డ రజిత ఈ నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విష పదార్థం కలిపిన తల్లి. అయితే పెరుగు తినకుండా వాటర్ ట్యాంక్ తీసుకుని కాలనీలో వాటర్ సప్లైకి వెళ్లిపోయిన భర్త చెన్నయ్య
చెన్నయ్య తర్వాత పిల్లలకు పెరగన్నం పెట్టిన నిందితురాలు అర్ధరాత్రి 2 గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగత జీవులుగా పడి ఉన్న 3 పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో ఆసుపత్రిలో చేర్పించిన భర్త చెన్నయ్య, మొదటి భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు విచారణలో బయటపడ్డ రజిత భాగవతం. రజితను 10th క్లాస్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూట్యూబర్ గిరీష్ పై దాడి కేసులో 45 మహిళలు ఉన్నట్లు గుర్తించిన రాజేంద్ర నగర్ పోలీసులు. గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 45 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు. నార్కట్పల్లి రామన్నపేట మండల కేంద్రంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. హాజరైన నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం. మోయిన్పల్లి గ్రామంలో సన్నబియ్యం కార్యక్రమం. హాజరైన మార్కెట్ చైర్మన్ జ్యోతి ఆల్వాల్ రెడ్డి. మెగా డీమార్ట్లో చాక్లెట్ దొంగిలించాడనే కారణంతో 9వ తరగతి బాలుని సూపర్ మార్కెట్ గోడౌన్లో పెట్టి కొట్టిన యాజమాన్యం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.